ఈ సినిమాలో పులప్ చేసే ఎలిమెంట్స్ ఎవరూ కనిపించారు మనకి. మనం చూసుకుంటే కనుక ఇది వెరీ పూర్ నెరేటివ్ ఫ్లో. అంటే నరేషన్ చెప్తా ఉంటే మన పేషెన్స్ టెస్ట్ అవుతూ ఉంటుంది ఈ సినిమాలో. ఇది చాలా బాధగా ఉంది రివ్యూ ఇలా చేయటం నాకు. బట్ సినిమా మాత్రం నరేషన్ ఫ్లో అస్సలు బాగాలేదు. హారర్ కామెడీ నరేషన్ అయితే అస్సలు ప్రాపర్గా ల్యాండ్ కూడా అవ్వవేవి. అది ఒక రకంగా డిఫరెంట్గా అనిపిస్తుంది. చాలా సిల్లీ అటెంప్ట్ లాగా అనిపించింది మారుతిది మాత్రం ఈ పర్టికులర్ మూవీ చూస్తే. మనకి నిధి అగర్వాల్ ఉంది, మాల్వికా మోహన్ ఉంది, వాళ్ళ రోల్స్ వాళ్ళు చేశారు, దే వర్ యావరేజ్. బట్ ఈ సినిమా పూలప్ చేసే ఎలిమెంట్స్ ఏమున్నాయంటే పెద్దగా చెప్పుకోదగ్గ ఎలిమెంట్స్ ఏమీ లేవు. ఓన్లీ ప్రభాస్ని చూస్తూ కూర్చోవడం తప్ప మనకి వేరే ఎలిమెంట్స్ ఏం కనిపించవు ఈ సినిమాలో. ఫస్ట్ హాఫ్ క్లైమాక్స్లో మాత్రం ఖచ్చితంగా ప్రభాస్ యాక్షన్ సీన్స్ మాత్రం ప్యాక్ ఉంటాయి, అది బాగుంటుంది ఫస్ట్ హాఫ్ క్లైమాక్స్లో. కానీ మిగతా ఏ ఎలిమెంట్స్ కోఆపరేట్ చేయకపోవడం వల్ల ఫస్ట్ హాఫ్లోనే ఎండ్ కార్డ్ పడిపోతే బాగుండు అనే ఫీల్ కూడా వస్తుంది మనకు ఖచ్చితంగా. ఇంకొకటి దీంట్లో ప్రధానంగా చెప్పుకోవాల్సింది ఏంటంటే ఇన్కన్సిస్టెంట్ విఎఫ్ఎక్స్. అసలు చాలా ఇరిటేటింగ్గా ఉంటుంది. లిటరలీ కొన్ని చోట్ల అయితే కంప్యూటర్ గ్రాఫిక్సా అన్నట్టు ఉంటుంది. అండ్ లిటరలీ అంత గ్రేట్ పికప్ లేదు ఫిలింకి. ప్రభాస్ లాంటి హీరోతో చేసేటప్పుడు ఎంత ఆలోచన చేసి ఉండాల్సింది. ఇంత ఫ్లాటింగ్ మూమెంట్స్ రావడం చాలా బాధాకరం నిజంగా. ఇది సింపుల్ స్టోరీ లైన్ చెప్పాలంటే హారర్, రివెంజ్, దాని తర్వాత రాయల్ కర్సెస్ వీటి మీద డిపెండ్ అయి ఉంటుంది. దీంట్లో మనం చూసుకుంటే కనుక స్టోరీలో తాత, నానమ్మ వీళ్ళ స్టోరీలతో ముడిపడిన ఒక ప్రభాస్ స్టోరీ ఉంటుంది.